రండి. బయట రండి, లోపలికి వస్తాం. సరే, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 7 నుంచి మార్చి జరుగుతున్నాం. ఎక్కడ వరకు అంటే 13 వరకు. నేను ఒకటి చదువుతా, మీరు ఎక్కడ చదువుతా. అయితే తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల కొట్టులో వారు ఉండబెట్టాడు. ప్రభు దూత వారి యొక్కకు వచ్చి నిలిచెను. ప్రభు మేము వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి 10-11 అందరం కలిసి చదువుతున్నాం. తీసారా? వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి మరియను ఆశీస్సులను చూసి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబారు, గోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యెషయా 9:6-9. ఏదైనా శిశు పుట్టిన 9:6. ఏదైనగా మన శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుల తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు. అయితే ప్రారంభించుకుందాం. వాళ్ళు వస్తున్నారు, మర్యాదగా నాయకుల క్రమంలో కూర్చుంటే బాగుంటాయి. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. దేవుని బిడ్డలు ఏమనుకుంటారు, దేవుని మొదలు బాగుంటున్నారు అని అనుకుంటారు. దేవుని తండ్రి మీ పాల్గొన్నారు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా నీ యొక్క పుట్టినరోజు ప్రపంచ దేశాలలో జరుపుకునే రోజు ఏకైక పండుగ క్రిస్మస్. దినాన్ని మేము కూడా మేమందరూ ఆనందంగా చేరి ప్రభుత్వం వరకు ఆరాధించినాం. ఆరాధించబడిన కొరకైన వందనాలు. తిరిగి నా ప్రభావ యొక్క జనన విధానం కొరకైన వర్తమానం నాకు మాకు దయచేయండి. ఇలాంటి దాసుని జ్ఞాపకం చేసుకుని సురచండి, బలపరచండి, నోటి కూర ఉండండి, రక్తంతో ప్రోక్షించండి. నీ సాయంను, నీ ప్రసన్నతను, నీ వెలుగును, నీ ప్రకాశమును, నీ ముక్కాటిని కోరుకుంటూ సాధారణ అలంకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ప్రభావ మరి మీరే నాకు సహాయపడదాం. యేసుక్రీస్తు ప్రభావం ప్రార్థన వేడుకుంటున్నా తండ్రి.
మరొకసారి దేవుని నామాన్ని బట్టి ఈ యొక్క మందిరానికి ఎవరు నడిపించిన రీతిలో రాజకీయ నాయకులకు, మనతోటి సహపాఠ సహోదరులకు దేవుని నామాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. అయితే చిన్న మాట, తిమోతి పత్రిక ఉంటారనుకుంటా, గుర్తులను తీసి చదవండి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డవారు దేవుడు వాళ్ళకు రాజకీయమును అధికారమును దేవుడి అనుగ్రహించినారు. మన మధ్యలకు మనల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి వచ్చినారు. మనం దేవుడి ప్రేమను పంచాలి. ఇది ఏంటంటే అందరూ అనుకుంటే ఏమనుకుంటారంటే క్రైస్తవత్వం అంటే ఒక మతం అని అనుకుంటారు. మతం కాదు, ఇది ఒక మార్గం. మనం ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక మార్గం కూడా వెళ్తూ ఉంటాం. ఒక పొలానికి వెళ్ళాలంటే మనం ఒక దారి ఉండగలుగుతాం. అయితే దేవుడు ఎందుకంటే పశుపాతం ఎంచుకున్నాడు. మన యొక్క జీవితము మనం తప్పిపోయిన వారం ఉన్నాం. ఎందుకంటే మాట ద్వారా, కలవల ద్వారా, చూపల ద్వారా తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. మనం మాట తీరి తప్పిపోతూ ఉంటాం, పద్ధతి ద్వారా తప్పిపోతూ ఉంటాం, రకరకాల. అందుకే క్రైస్తవత్వం అనేది మతం కాదు. మేము అందరి గురించి ప్రార్థన చేయాలని మా యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. చూడండి, మీరు తీయండి. తిమోతి పత్రిక ఉంటుంది కదా, రెండవ అధ్యాయం ఎన్నో పత్రిక, మొదటి తిమోతి రెండవ అధ్యాయం చెప్పు. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతా స్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాం. బైబిల్ ఏం చదివిస్తుందంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించబడ్డది. కాబట్టి తెలిసి తెలియక ఎంతో మంది ప్రార్థిస్తూ ఉంటారు, ప్రభా లోకంలో ఎన్నికలు వచ్చినాయి, మంచి నాయకుని ఎన్నికలకే సహాయపడుతున్నారు. కాబట్టి మీ ఊరిలో మీతోటి మీ గ్రామస్తులు కూడా ప్రార్థించవచ్చు. కాబట్టి అధికారుల కొరకు ప్రార్థించమని బైబిల్ బోధిస్తుంది. కాబట్టి అధికారులను కించపరచాలని ఇక్కడ లేదు. అయితే ఈ అధికారుల కొరకు కూడా యాజకత్వము మీకు అందివ్వడానికి దేవుడు నరరూపిగా ఈ లోకానికి వచ్చినాడు. సరే, మన భాగంలో పోదాం. అయితే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఆయన ఈ యొక్క డిసెంబర్ మాసంలో జన్మించినాడు. ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకత ఉంది. ఏ ప్రత్యేకత ఉందంటే ఈ క్రిస్మస్ యొక్క డేటు మారదు. ప్రపంచ దేశాలలో ఎక్కడ పోయినా, హిందూ దేశం కావచ్చు, అరబ్ కంట్రీ కావచ్చు, ఏ దేశంలో అయినా సరే ఏంటిది ఒకే రోజు జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. కాబట్టి ఆ క్రిస్మస్ పండుగను జరుపుకునే మనము ఆయన ఏ విధంగా అంట, ఆయన ఆ క్రిస్మస్ దేవుడు కుమారుడుగా ఈ లోకంలో ఉద్భవించడానికి, జన్మించడానికి ఆయన జగత్పునాలు వేయబడక మునిపే ఏమేమి ఏర్పరచుకున్నాడు. క్రైస్తవులమైన మనము విశ్వాసంగా మీరు నాకు కొన్ని తెలియపరచండి. ఏమేమి ఏర్పరచుకున్నాడు? మానవుని చేయకపోతే ముందుగా ఏం చేసినాడు? ఒక దినాలను తయారు చేసినాడు. ఆ మానవునికి సమస్యలను అందించడానికి తగిన చెట్లను, వృక్షములు, ఫలములను అన్నిటినీ, సముద్రాలను అన్నిటినీ తయారు చేస్తూ 7వ దినమున ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? విశ్రాంతి దినముగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మానవునిగా తయారు చేస్తూ వచ్చినాడు. మానవుని ఎట్లా తయారు చేస్తూ వచ్చినాడు? ఒక మట్టిని తీసుకొని బొమ్మను తయారు చేసి ఆయన ఆ మనిషి యొక్క ఆ బొమ్మ యొక్క నాశకరంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ. కాబట్టి మేము
ఏంటిది? మన దేవుడు జీవాత్మ, నలుగురు దేవుడు పెట్టిన దీపం లాంటిది. ఒకవేళ ఈ మట్టి శరీరానికి చనిపోతే కుళ్ళిపోతామని భూమిలో పాతి పెడతాం, కాల్చబడతాం. కానీ ఆత్మను ఎవరు పట్టుకోలేరు. అది దేవుడు దయచేసిన ఆత్మ కాబట్టి తిరిగి దేవుని ఎదురు పోతుంది. కాబట్టి దేవుడు తన కుమారుని పుట్టడానికి, జన్మింపజేయడానికి ఎవరెవరిని వాడుకున్నాడు? 2-3 ఉదాహరణలు ఇవ్వండి, మీరే చెప్పండి. మనం చదువుకున్న దాంట్లో ఉంటుంది. ఎవరిని వాడుకున్నాడు? మరియమ్మని వాడుకున్నాడు. రెండవది గొల్లలను వాడుకున్నాడు, దూతను వాడుకున్నాడు, చుక్క నక్షత్రం వాడుకున్నాడు. రకరకాలుగా అంటే వీళ్ళు శాస్త్రము ఏంటిది? పశుల భాగం ఎన్నుకున్నాడు. ఆ పశుల భాగాలు ఉన్న ఆ కుడి నీళ్ళు పోసి తొట్టిని ఎన్నుకున్నాడు. కాబట్టి ఇవన్నీ ఏంటిదంటే ఒకటి క్రమంగా పెట్టు ఎక్కడానికి అది ఒక స్టెప్ ఆయననే అనుగ్రహించుకొని వచ్చినాడు. ఇవన్నీ సిద్ధపాటు చేసుకొని ఆ పొద్దుగుడ్డలతో చుట్టబడిన సత్రంలో తలము లేక సత్రంలో జన్మిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనం తెలుసుకున్నది ఏంటిదంటే, కాబట్టి ఇక్కడ తన తొలిచూలు కుమారి కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పాల్గొనబెట్టారు. అది ఎవరు చూసినారు? గోళ్ళను చూసినారు. ఇక్కడ మత్తయి సువార్త చదువుకున్న కదా 10వ వచనం. ఇక్కడ ఏమున్నది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా అర్పించినారు. సరే, నేటి దినాన నీవు నేను దేవుని ఆరాధించడానికి వచ్చిన బిడలుగా మనమేం అర్పిస్తాము? ఏం అర్పించినాము? హృదయపూర్వకంగా ఆరాధన. అయితే ఇక్కడ బంగారం అనగా, బంగారం దేనికి చూపిస్తుంది అంటే దైవత్వానికి చూపిస్తుంది. బంగారం మనం పెట్టుకునే బంగారం ఏంటిదంటే బంగారం వాళ్ళు కానుకలుగా సమర్పించినారు. లోకంలో జన్మిస్తే మన యొక్క భార్యను, మన యొక్క తమ్మును ఇట్లా ఈ విధంగా మన ఇంట్లో డెలివరీ అయితే ఫంక్షన్ పెడతా ఉంటాం. ఫంక్షన్ పెడితే హాస్పిటల్ పోతా ఉంటే ఏం చేస్తారంటే పొట్టి పోతురా నాయన అని చెప్పేసి ఏం చేస్తామంటే ఏదో బట్టలు, పైసలు, పండ్లు, ఫలాలు కానుకలుగా తీసుకుపోతా ఉంటాం. దేవుడి కుమారుడిగా జన్మిస్తే ఆ యొక్క గొల్లలు భయపడితే ఆ దూత ఏమన్నా మీరు భయపడబడి నేడు మండలంలో రక్షకుడు పుట్టినాడు. రక్షకుడు అనగా ఏంటిదంటే అర్థం, మనం చేసిన పాపాలను, ప్రజలు చేసిన పాపాన్ని విడిపించడానికి, మన పాపం నుంచి విడిపించడానికి తను తగ్గించుకొని జన్మించిన క్రీస్తు. కాబట్టి ఇక్కడ బంగారం అనగా దైవత్వానికి గుర్తు. మరి అదే సాంప్రదాయంగా యాజకత్వానికి గుర్తు. కాబట్టి దినాన మనము రాజులు, యాజకత్వం చేస్తున్నారంటే జగత్తులో వేయబడక మునుపే దేవుడు యాజకత్వాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. రాజకీయం చేయాలని, రాజ పరిపాలన చేయాలని అనుగ్రహిస్తూ వచ్చినాడు. సాంప్రదాయం అంటే ఆ దేవాది దేవుడు పుడతాడు, ఆయన దైవ కుమారుడు. ఆయన ఎటువంటి వాడు? దైవ కుమారుడు. పాపము చేయనటువంటి వాడు. పురుషుని ఎరగని స్త్రీకి కనిమన గర్భమున జన్మించిన వాడు. ఆయన ఎటువంటి దైవత్వము, ఆయన పరిశుద్ధుడు, యుగ యుగము నుండే దేవుడు, దేవాది దేవుడు, దేవుడి కుమారుడు. తర్వాత రెండోది కానికేంటిదంటే ఆయన వచ్చినాక ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలను పరిపాలించడానికి యాజకత్వం వహిస్తాడు. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఎక్కడ చూసినా కొన్ని మనకేం కావాలి? యాజకులు కావాలా? యాజకత్వాన్ని ఎన్నుకుంటాం, మంచి మనిషిని ఎన్నుకుంటాం. సంఘంలో కూడా సంఘ పెద్దలను ఏ విధంగా ఎన్నుకుంటాం? మంచి విశ్వాసని, ఆత్మీయంగా ఉన్నాడా లేదని సంఘంలో పెద్దది. ఊళ్ళో ఒకటే మన పెద్దది గ్రామ సర్పంచ్ ఎలక్షన్ మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం. ఇది యాజకత్వం. అంటే బోలం ఏంటిదంట, సామ్రాన్ ఏంటిది? యాజకత్వానికి గుర్తు. కాబట్టి ఆయన పుట్టుక ద్వారా ఏమొచ్చింది? దైవత్వం వచ్చింది, రాజరికము, యాజకత్వం వచ్చింది. మూడవది ఏమిటి? సామ్రాణి. సామ్రానికి అర్థం ఎవరని చెప్తారా?
సాంబ్రాణి అంటే ఏంటిది? తప్పు. సాంబ్రాణి అనగా చేదు, కష్టము, నష్టము, దుఃఖము, నిట్టూర్పు. అది పాత నిబంధన ప్రకారం. ఇది కొత్త నిబంధన ప్రకారం ఏంటిది? చేదు. ఆయన పుట్టాలా, 33 ఏళ్ళు పరిపాలించాలా, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయాలా, సచిన వారిని లేపిండు, గుడ్డి వారి కళ్ళని ఇచ్చినాడు, గుడ్డి వారి కాళ్ళని ఇచ్చినాడు, అనేక రోగులను స్వస్థపరిచినాడు, ఆ రక్తస్రావం గల స్త్రీని బాగు చేసినాడు, ఆ పాడ మీద మోసపోతున్న ఆ శవ చిన్నదాని అంటే లేచి నిలబడింది. ఇన్ని అద్భుతాలు చేసినాక మరి మనం చేసిన పాపాన్ని బట్టి మనమైతే ఆ శిక్షను భరించలేము. ఆ పాపంకి వచ్చే శిక్షను మనం భరించలేము. కాబట్టి ఆయన శిలువ మీద చేదును అనుభవించాలి. శిలువ మీద వచ్చి వేసినప్పుడు ఏమన్నాడు దేవుడు? ఆయనకు దూపైంది. ఏమి ఇచ్చారు? చేదు కాదు. కాబట్టి శిలువ మీద ఆయన ఇబ్బంది పెట్టిరా, బాధపడ్డా, కష్టపడ్డా, అదనమాట సాంబ్రాణి. ఈ మూడు ఏంటిదంటే దైవత్వము, యాజకత్వము, కష్టము అంటే మరణము. అందుకే ఆయన జననములో జననం ఉంది, మరణం ఉంది. ఎట్లా అంటవా? ఇక్కడ తీయండి. ఎట్లా మరణం ఉంది? లూకా సువార్త 2వ అధ్యాయం. త్వరగా ఎక్కడంటే ఫస్ట్ 7వ వచనం. తన తొలచు కుమారుని కానీ పొద్దుగుడ్డలతో చుట్టబడి ఆ జననంలో మరణం ఉంది. పొద్దుగుడ్డలు ఎవరికి చుడతారండి? ఒకవేళ మనము యాక్సిడెంట్ చనిపోయినామనుకో ఏం చేస్తారు? శవాన్ని పోస్ట్ మార్టం ఎక్కడ చుడతారు? రక్తపు గుడ్డలతో చుట్టిస్తారు, తెల్లబట్టాల. ఇది సాదృశ్యం ఏంటి తెలుసా? పొట్టుగుడ్డలంటే ఆయన జన్మతో మరణాన్ని తీసుకొచ్చినాడు. అది నిన్ను నన్ను రక్షించడానికి. ఎట్లా రక్షించడానికి అంటే మనం ఎట్లున్నామంటే గొర్రెలు లేని కాపరుల వల్లే జీవిస్తున్నాం. ఒక బడికి ఎవరు అవసరం? పందులు అవసరం. ఒక బడికి ఒక టీచర్ అవసరం. ఒక గ్రామాన్ని పరిపాలించాలంటే సర్పంచ్ అవసరం. ఒక వీధిని పరిపాలించాలంటే వార్డు మెంబర్ అవసరం. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక ముఖ్యమంత్రి అవసరం. ఒక దేశాన్ని పరిపాలించాలంటే ప్రధానమంత్రి అవసరం. కాబట్టి ఒక డిపార్ట్మెంట్ ను నడిపించాలంటే ఒక హెడ్ కంపల్సరీ. కాబట్టి ఈ యొక్క దేవుడు మనిషి కుమారుడుగా పుట్టి ఆయన పొద్దుగుడ్డలతో చుట్టబడ్డాడు. కాబట్టి అందుకే ఆయన 33 సంవత్సరాల లోకంలో జీవించినాక మనం చేసిన శిక్షావతులు ఏం చేసినామంటే ఏదో దొంగతనం చేయలే, ఎవరైనా తిట్టలే, ఎవరైనా కొట్టలే, కానీ ఇవన్నీ మనం చేసినాం. ఎందుకు కొట్టలే? శిక్ష అంటే ఆజ్ఞాధికంలో పాపం వచ్చే జీవితం మరణం. ఏంటిది ఆజ్ఞ? నీ తల్లి మాట వినకపోవడం ఆజ్ఞ, నీ భార్య మాట వినకపోవడం ఆజ్ఞ, నీ తల్లిదండ్రుల మాట వినకపోవడం ఆజ్ఞ, నీకు చేయవలసిన పని అప్పగిస్తే చేయకపోవడం అది ఆజ్ఞ అతిక్రమించినావు. ఇదే పాపం అనుకుంటుండొచ్చు. ఎందుకు నేను ఇంకా పాపం అంటే క్రిస్టియన్ అని. మనం ఏంటిదంటే పుట్టుకతోటి పాపం. ఎందుకంటే అలనాడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఈ నేటి వరకు మరణం సంప్రదాయం. ఆ మరణం నుంచి తప్పించడానికి అందుకే హిందూ ఆచారం ప్రకారం ఏముంటుందంటే 7 జన్మలు ఉంటాయంటారు. కాబట్టి ఇక్కడ మొదట మరణిస్తాం, రెండోసారి తిరిగి లేస్తాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ సమానమే. ఇది మతము కాదు, మార్గం. ఏ మార్గం అంటే మంచి మార్గంలో నడిపించే మార్గం. ఒకరు నిస్సాస్థితిలో ఉంటే వారిని ఆదుకోవాలా, ఒకరు రోగంతో ఉంటే పరామర్శించాలా, ఒకరు ఎన్నికలో ఉంటే వారిని ఆదుకోవాలా, ఒకరు దుఃఖంలో ఉంటే వారి దగ్గర పోయి ఓదార్చాలా, ఒకరు బలహీనంగా ఉంటే మరి బలపరచాలా, ఒకరు గుండెలు ఉంటే 4 చేసి పైకి లేపాలా. ఇది నేర్పుతుందండి దేవుని యొక్క మాటలు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటామంటే నేను కూడా అప్పుడు దేవుని ఎరగనప్పుడు అనుకున్నా ఇది మతం కాదు. దేవుడు ఏమేమి అనుగ్రహించినాడో ముందు ఆయన తెలుసు. మానవులకు ఏం అవసరమో ముందు ఆయన తెలుసు.
కాబట్టి తెలిసి సమస్తం జరిగించినాడు. మన తెలంగాణ యావత్ ప్రజలు 4 కోట్ల మంది ఉన్నాం. కానీ 4 కోట్ల మంది ఒక్కొక్క తీరే ఉన్నాము. కానీ మన కన్ను ఇంకో కన్ను రాదు. మన వేలుముద్ర ఇంకో వేలుముద్ర వెరైటీ ఉంది. అందుకే ఇదంతా ఇక్కడ ప్రజా సంఖ్య రాయమని ఉంది కదా, లోకసభ ఇది అదే దారి. ప్రజల సంఖ్య రాయమన్నది ఎప్పుడో పెట్టిండు, జగత్తున్నారు వేయబడక ముందే. బైబిల్ ప్రకారము ఆ జనసంఖ్య రాయాలి. మనకు కూడా ఓటింగ్ వచ్చినప్పుడు ఏంటిది, ఈ సర్వే చేస్తూ ఉంటారు, కుటుంబ సర్వే చేసినప్పుడు మన వేలుముద్రలు ఒకరికి పడవు. దాని ఆధారంగా చేసుకొని ఏంటిది ఆధార్ కార్డు. ఇప్పుడు నేటి దినాల్లో ఏది ప్రభుత్వం నుంచి మనం లబ్ధి పొందాలంటే కన్ను పడాలా, ఏలుముద్రలు పడాలి. పుట్టుమచ్చలు అవసరం, పుట్టుమచ్చలు పెట్టినాడు. కాబట్టి దేవుడు కూడా ఏంటిది, లోకాన్ని వెళ్ళాలా, లోకం వెళ్ళిన తర్వాత మన కొరకు ఆయన మరణం అయిపోవాలి. కాబట్టి ఆయన ఏంటిది, ఆయన పుట్టుక మరణం తెచ్చినాడు, పొత్తిగుడ్డలతో చుట్టూ పెట్టాడు. పొత్తిగుడ్డలు దేనికి సాదృశ్యం అంటే మరణానికి. కాబట్టి గ్రహించినారా, పొత్తిగుడ్డలు సరే ఈ రోజులలో మెడికల్ షాప్ పోతాం, ట్యాబ్లెట్ దొరుకుతుంది, 5,000 ఇంజక్షన్ దొరుకుతుంది బ్రతికించడానికి, 1 రోజులు ఊపిరి వేయడానికి. ఆక్సిజన్ దొరుకుతుంది. చిన్నపిల్లలు టాయిలెట్ చేస్తే ప్యాడ్స్ దొరుకుతున్నాయి, పొత్తిగుడ్డలు దొరుకుతాయి. కాబట్టి ఆయన ఏంటిది, ఆయన జననంలో మరణం ఉంది. ఆయన ఒకరోజు ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు సిలువ వేయబడాలి. కాబట్టి మరణాన్ని కూడా ఆయన వెంబడి తీసుకొచ్చినాడు. అది ఎవరి ప్రకారం, తన తండ్రి చిత్త ప్రకారం, తన తండ్రి ఆజ్ఞ ఆ విధంగా జరగా. తిమోతి పత్రిక 3:16 చదవండి. మొదటి తిమోతి పత్రిక 3:16 త్వరగా. ఓకే, ఆయన ఎందుకు వచ్చినాడు, సత్యశరీరుడుగా భూమికి ప్రత్యక్షమైనాడు. కింద ఆత్మ విషయంలో నీతిపరుడుగా తీర్పు నొందినాడు, దేవదూతల కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడెను, అహరోనుడై తిరిగి తేజమయుడైనాడు. ఏంటిదంట, ఎవరు కనబడ్డాడు, దూతలు కనబడ్డాడు, ప్రత్యక్షమైనాడు. ఆయన ఏ విధంగా వచ్చినాడు, సస్య శరీరుడుగా వచ్చినాడు భూమికి. ఒకవేళ తప్పిపోయిన కుమారుని పరిస్థితి ఎట్లుంది, తండ్రి మాట వినలే. 19వ అధ్యాయం అనుకుంటారు, ఏముంది అక్కడ 19 కాదు, 19 నశించిన దాన్ని వెతికి రక్షించలేదు. మన ఇంటికి దాన్ని గొడవడుకుంటే మనం ఏం చేస్తాము, ఒక బంగారం పోయిందనుకో, ఒక కమ్మ పోయిందనుకో, దొరికిందా వెతుకుతాం, దొరకలేదనుకో బ్యాటరీ వేస్తాం, అందరి ఐస్కాంతం కూడా పెట్టి తీస్తా ఉంటాం. అయితే మనం కూడా మనసులో ఎక్కడ తప్పిపోయినామంటే ఆజ్ఞాపితం మాట తప్పిపోయినాం. మాటతో తప్పిపోయినందుకు నశించిపోయే వారంగా మనం ఉన్నాం. ఒకరోజు ఈ మరణాన్ని అనుభవించాలి. భూమి మీద బ్రతికిన నరుడు, భూమి కాలం వరకు బ్రతికిన నరుడు సావక తప్పదు, ఏదో ఒక రోజు సావు వస్తుంది. ఆ సావు నుంచి తప్పించడానికే ఆ యొక్క క్రీస్తు అనగా రక్షకుడు అనగా నీ పాపం నుంచి, నా పాపం నుంచి, లోకం నుంచి, అంధకారం నుంచి, చీకటి నుంచి, భయం నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి రక్షించడానికి ఆయన మనిషి కుమారుడిగా వచ్చినాడు. ఆ మనిషి కుమారుడు ఏటి నుంచి తప్పిస్తున్నాడంటే మరణం నుంచి, మరణ ఛాయ నుంచి. నువ్వు మరణిస్తే బాధపెట్టబడతావు, కానీ మరణానికి ఒక రోజు జీవం ఉంది. జాగ్రత్త. ఎట్లా జీవం? ఒకవేళ మనము వ్యవసాయం చేసే కుటుంబాలే, వ్యవసాయం చేసే భూమిలో గోధుమ గింజ వేస్తేనే, గోధుమ గింజ వేస్తే మన 3 రోజులకు మురిగిపోతుంది. మురిగిపోయి ఏమైపోతుంది, మొలకెత్తుతుంది. మొలకెత్తి ఏం చేస్తుంది, ఫలిస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలా, చచ్చిపోవాలా, మొదటి మరణం అనుభవించాలా, అది క్రీస్తులో అనుభవించాలా. ఆ మరణం నుంచి తప్పించడానికే దేవుడు సస్యశరీరుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాదు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. మనిషి కుమారుడికి
ఏంటిది ఆకాశ పక్షులకు పుల్లు ఉన్నాయి, నక్కలకు బర్రెలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుటకు ఇదిలో స్థలం లేదు. అందుకే ఆ పశువుల బాగా నేర్చుకున్నాడు. పశువుల బాగా ఏముంటుందండి? రోత, కప్పు. మరొక జీవితంలో ఒకరోజు స్నానం చేయకు, పొద్దున్న గడపలు బట్టి మట్టిలో పనిచేసి అన్నయ్యా, లేకుంటే మనము సిగరెట్ లేకుంటే బానిసలుగా స్థాయి వచ్చి ఒక ముందర మాట్లాడే వాసనకు భరించలేని వారు ఉంటారు. కాబట్టి ఆ రోదన జీవితాన్ని తూడ్చివేయడానికి ఆయన రోదన ఎంచుకున్నాడు. మనం ఏంటి తెలుసా? రోదన కలిగి ఉన్నాం. అబద్ధమనే రోత, తల్లిదండ్రులను మోసం చేసే రోత, భార్యను మోసం చేసే రోత. నువ్వు భార్యను పెట్టుకొని ఇంకో పరస్త్రీ ఆప్తో అక్రమంగా పెట్టుకున్నావు. ఆ రోదను తోడ్చివేయడానికి ఇది సత్యం కాదా? ఇది నిజం కాదా? ఆలోచన చేసుకోండి. మనం మన హృదయం మీద చేంజ్ చేసుకుని ఆలోచన చేసుకుందాం. తప్పు చేయలేమా? తప్పు చేసినాం. ఈ తప్పు నుంచి తప్పించడానికే ఆయన మనిషి కుమారుడుగా అవతరించినాడు. సస్యశరీరుడుగా భూమి మీదకి వచ్చినాడు. బతుకుడులో చుట్టబడ్డాడు. ఆ స్థలం ఇవ్వలే. ఇవ్వకపోతే ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టినారు. ఆయన ఎవరంట? యెషయా గ్రంథం 9 త్వరగా చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించాను, ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అతనికి పేరు. ఆయన ఏంటంట? మనకు ఒక శిశువు పుట్టినాడు. ఇది నమ్మ ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు, అందరికీ దేవుడు. అందుకే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే మన క్రైస్తవులైన విశ్వాసులకు తక్కువ నమ్మకం. అదే మరి వాళ్ళు హిందువులు ఎంత పూజిస్తారంటే ప్రతి దేవుని పూజిస్తారు. అలాగా విశ్వాసం. ప్రతి దేవుని దగ్గర పోతూ ఉంటారు. అది వారికి ఉన్న విశ్వాసం. ఎందుకంటే ఏదో ఒకటి నాన్న మళ్ళీ అంటారు, మీ దేవుడే నిజమైన దేవుడు, నిజంగా మీరు చాలా మంచిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమున్నదంటే ఏలగనగా శిష్యుడు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడి. నా కుమారుడు ఏంటిదంట? రక్షకుడు. ఆయననే ప్రభు అయిన క్రీస్తు. అయితే ఆయన భుజముల మీద ఏంటిదంట? రాజ్యభారం ఉండెను. రాజ్యమును భరించే భారము. ఆ భారం మీద ఎవరి మీద పెట్టినాడంటే ఈ దినాన ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకుల మీద పెట్టినాడు. ఒక గ్రామాన్ని పరిపాలించడానికి ఒక సర్పంచ్ మీద పెట్టినాడు. ఒక వార్డు మెంబర్కు ఆయన ఆ వార్డును పరిపాలించడానికి ఆయనకు రాజాధికారం ఇచ్చినాడు. ఒక డాక్టర్ గా ఒక మనిషిని బ్రతికించడానికి ఆయన జ్ఞానం ఇచ్చినాడు. ఒక మనిషి చెడు మార్గంలో నడిస్తే మంచి మార్గంలో నడిపించడానికి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆరాటపడాలా. ఎవరిని దూషించదు, ప్రేమించాలా. ఒకవేళ నీ తల్లికి రోగం వచ్చిందేమో ప్రేమించు. ఇది నా తల్లిదండ్రులను అనాథాశ్రమంలో విడిచిపెట్టేవారు ఎందరో ఉన్నారు. ఆమె నీ రోగం అడగలేదా? నిన్ను మొయ్యలేదా? నిన్ను కనలేదా? నీ యొక్క మన్నుటు కడగలేదా? ఎంత ఎత్తుకోలేదు, ఎంత ముద్దాడలే. ఆ ఉపాసం నుండి పస్తు నుండి నిన్ను నన్ను పెంచినారు. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. రోడ్డు మీద పోతున్నామేమో ఎవరైనా కనబడితే వారిని పరామర్శించు, నీ కలిగిన దాంట్లో హెల్ప్ చేయి. కాబట్టి ప్రేమ వాళ్ళారా, దేవుడు రాజ్యభారం, రాజ్యాన్ని పరిపాలించే భారము భుజాల మీద పెట్టుకొని వచ్చినాడు. అది గ్రహించు. ఏదో తోటి మాట్లాడినప్పుడు నువ్వు అసహ్యంగా మాట్లాడదు. ఏదో నేను క్రిస్టియన్, నువ్వు అది కాదు, క్రిస్టియన్ అనే మతం కాదు చెప్తున్నా. మార్గం ఏ మార్గం అంటే మంచి మార్గం నడిపించే మార్గం. ఏంటిదంటే మంచి బోధించే మార్గం.
ఏంటి నేను చదువుతున్నా నువ్వు ఒకవేళ అసహాయ స్థితిలో ఉన్నావేమో నేను పరామర్శించే మార్గం, నువ్వు ఒకవేళ విడుదలతో ఉన్నావేమో నీ తల్లి కొడుతున్నావేమో కొట్టదని చెప్పే మార్గం పరలోకానికి మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అది పరలోకానికి మార్గం. కాబట్టి ఆయన భుజంగం మీద రాజపరముడును ఆశ్చర్యకరుడు, అలాగే ఆలోచనకర్త. అక్కడ చూసుకున్నాం కదా మనం, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, మారని మార్పు చెందిన దేవుడు. ఆ దేవుడే ఈ సృష్టి యావత్తును జరిగించినాడు, క్రమము చొప్పున అన్నిటినీ తయారు చేస్తున్నాడు. మరి మనుషులు ఆకాశం ఎత్తిపోతున్నారు, గుండెను తీసి ఎక్కడో ఢిల్లీలకు హాస్పిటల్ తీసి హైదరాబాద్ తీసుకొచ్చి గుండెను అతికిస్తున్నారు, పురిను తీసి పురిని పెడుతున్నారు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. మరి ఒక సూర్యుని ఆపగలిగే శక్తి మానవునికి ఇయ్యలే, చంద్రుని ఆపగలిగే శక్తి మానవునికి ఇయ్యలే. అది ఏ సీజన్లో ఏ జరగాలో, వర్షాకాలంలో వర్షం పడాలా, చలికాలంలో చలి పెట్టాలా, ఎండాకాలంలో ఎండ పట్టాలా. ఎండ పడితే ఏంటిది, వ్యవసాయానికి దుక్కి ఎండాలా, పంటలు బాగా పండుతాయి. కాబట్టి తన క్రమము చొప్పున ప్రతి అవయవులు ప్రతి ఇవిని దయచేసి వచ్చినాడు. కాబట్టి చింతకాయలు పండించాలో చింతకాయలు పండిస్తాం. ఏ కాలంలో పండాలో పంట పండుతుంది. అది ఎవరిచ్చినారంటే ఆలోచనకర్తగా దేవుడు అనుగ్రహించిన కృపావరం. నువ్వు నేను గ్రహించినవా? నువ్వు వినియోగిస్తున్నావేమో. ఎదుటి వారిని ప్రేమించు, గౌరవించు, రాజులను అధికారులను ప్రేమించు, దేవుని ప్రేమను నీరులో నుంచి పంచు. అందుకంటే ప్రయాసపడుతున్న పాపపాలు వేస్తున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలిగిస్తా. లోకంలో కుటుంబంతో ప్రయాసం ఉందేమో, కొడుకుతో ప్రయాసం ఉందేమో, భర్తతో ప్రయాసం ఉందేమో, అప్పుల వాళ్ళలో ప్రయాసంతో బాధపడుతున్నామేమో, పండించిన పంట లాభం రాలేక ప్రయాసపడుతున్నామేమో, నీ కష్టాలతో నువ్వు తినలేక దొంగల పాలవుతుందేమో, నీ చేను పంట అడుగుల పందుల పాలవుతుందేమో, ప్రయాసపడుతున్నామేమో. దేవుడు వాక్యం చదివిస్తుంది, నా దగ్గర నీకు నెమ్మదిస్తా, విశ్రాంతినిస్తా. కాబట్టి ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మన బలాన్ని ఆయన మోసుకునే బలాశాలుడు. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమను మరవలేనిది, వెలకట్టలేనిది. ఆయన ఎంత మాత్రము ముఖము త్రిప్పుకోలే. ఆయన శిలువ మరణంలో తగ్గించుకున్నాడు, వేదన పడుతూ వచ్చినాడు. ఒకవేళ మనం ప్రాణం తీస్తున్నాం, ఒకవేళ మనకు మన ఊరిలో ఏదో దొంగతనం చేస్తే గ్రామ పెద్దలు కలిసి ఒక శిక్ష వేసేయడానికి 10 లక్షలు ఎంత భారం అవుతుంది, గుండె నొప్పి అయిపోతుంది, ఊరు పెట్టుకునే బాధ ఉంటుంది. ఒకవేళ నీ ప్రాణాలు తీస్తాడే, ఒకవేళ ఆ కత్తితోటి కొడుచుడు కాబట్టి పొడవుగా అనొచ్చు, లేదు మనిషిని నమ్మాడు మనిషిని చంపనొచ్చు. ఒక ప్రాణం తీసేటప్పటికి ఎంత బాధ. కానీ దేవుని కుమారుడిగా ఆయన ప్రాణం తీసుకుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మలారా, నా కోసము ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసము ఏడవండి. ఎందుకంటే నేను నా తండ్రి చిత్త ప్రకారం నేను వచ్చిన, శశిశేఖరుడికి వచ్చిన, పొత్తిగూడతో చుట్టబడితో వచ్చిన, ఆ సత్రంలో జన్మిస్తొచ్చిన, మీరైతే మంచి బిల్డింగ్లలో జన్మిస్తొచ్చినారు, కార్పొరేట్ హాస్పిటల్లో జన్మిస్తున్నారు. మీకు ఆ సమయాన్ని ఆ సత్రను అనుగ్రహించిన, సమయాన్ని ఇచ్చిన, నేనైతే సత్రంలో జన్మించిన. కానీ శిలువలో వేదన, బాధ, ఆయన శిలువలో వేదన పడ్డ బాధ మాకులు కాదు. మేకులతో కొట్టించుకున్నాడు, బల్లెపోటు పొడిచినాడు, ముళ్ళ కిరీటం ధరించినాడు. అది కేవలము నేను ఆ స్థితిని బట్టి. కాబట్టి లోకంలో ప్రయాసపడుతున్నామేమో, ఏమీ లేదు ప్రభా, ఉన్నవాడి నుండి నేను నిజంగా తెలిస్తే లేక నేను అబద్ధం ఆడుతున్నా. రోజుకు అబద్ధం ఆడతాం మనం, ఎన్నో అబద్ధాలు ఆడతాం. దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. కాబట్టి దేవుడు నేను ఏమడుతున్నాడంటే, వెండి బంగారం అడుగుతలే,
పెట్టెలు పెట్టి కారణాలు అడుగుతలే, బంగారం అడుగుతలే, డబ్బు అడుగుతలే, ఘనతలు అడుగుతలే. ఏం అడుగుతున్నాడు అంటే ప్రేమను అడుగుతున్నాడు. మలాకి గ్రంథము అలాగే మీకు ఉంటుంది 6-8 అనుకుంటా, 3-6. మనుషుడా ఏది ఉత్తమమో మీకు తెలియదా? ప్రేమ, కనికరము, దయ ఇంతే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటాడు. కాబట్టి మనుషులమైన మనము ఉత్తమమైన దాన్ని ఎంచుకోనండి, ఉత్తమమైన దాన్ని పట్టుకోనండి. ఒకవేళ ఒక పాల వ్యాపారం మనం ఇంటికి వచ్చి పాలు పోస్తే మనం ఏమంటాం, మీ తినాలల్లా నువ్వు 2 రూపాయలు ఎక్కువ తీసుకో, నువ్వు 80 రూపాయలు కాదు 100 రూపాయలు లీటర్ పోయి, కానీ చిక్కటి పాలు పోయి. అది మనిషికున్న గుణం ఏంటిదంటే, ఒక బట్టల షాప్ పోతాం, 1000 రూపాయలైనా సరే 2000 అయినా సరే మంచి బట్టి, ఒక చెప్పులు 2000 అయినా సరే మంచి చెప్పులు దొరుకుతాం. కానీ దేవుడు ఏమడుగుతాడంటే, నీ నా నుంచి నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. ఈ లోకంలో అలసిపోయినావు, కుటుంబ సమస్యలతో అలసిపోయినావు, లోకంలో ఇష్టానుసారంగా తిరిగినావు, తాగుడు వ్యసనాలకు బానైపోయినావు, నీ డబ్బు ఖర్చు చేసుకున్నావు, సంసారం పాడు చేసుకున్నావు, దేవునికి మొరపుతున్నప్పటికీ దేవుడిని అనుకరిస్తలేనని దేవుడి మీద అలుగుతున్నావు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నావు, అన్నదానాలు చేస్తా ఉన్నావు, కార్యం సఫలము అవలేదు. కానీ ఉన్న పాటండి ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రయాసంతో ఉన్నవేమో ఒకసారి నా వైపు చూడు, నేను నీ కొరకే కదా పొత్తుగుడలతో చుట్టబడ్డా, పొత్తుగుడలతో నేను చుట్టబడ్డాను. ఈ లోకానికి వచ్చినాను, తిరిగి ఆనందమైపోయినాను, నా పనిని ముగించుకున్నాను. మన పని భూమి మీద ఏముందంటే, నువ్వు బ్రతికిన దినాలు మంచిగా బ్రతుకు, ఒకరు మేలు కోరు, ఒకరు కీడు చేయకు, ఒకరు నష్టపరచకు, పొరపాటు చేయలో మంచి పంట పండితే మన శరీరంలో మేకలు వేపాలని ఆలోచన చేయకు. ఒకరు మధ్య బతుకున్నాడంటే వారి మీద ఆదేశ పని చేయకు, అబద్ధం సాక్ష్యం చెప్పవు. కాబట్టి ప్రియమైన వారు, దేవుడు ఆయన జననములో మరణం ఉంది, ఆ మరణం నీ కొరకు నా కొరకు మరణించినాడు. బైబిల్ వాక్యం చదివిస్తుంది, ఆయన సస్య శరీరుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఏం లేనివాడుగా, రిక్తునిగా, ధనవంతుడై ఉండి దరిద్రుడు వచ్చినాడు. ఆయన అనుకుంటే అసాధ్యమైన ఏది కాదు. ఒక మాట చేత సూర్యులను ఆపినాడు, సూర్యచంద్ర వర్షాన్ని ఆపినాడు. కాబట్టి సచిన వారిని లేపుతొచ్చినాడు. ధనవంతుడు దరిద్రుడు చూసుకున్నట్లయితే, ధనవంతుడు ఏమైపోయినాడు, ధనవంతుడు ఇంట దరిద్రుడు ఆయన వల్ల చుట్టూ పడే రొట్టె ముక్కలు తిరుగుతూ బ్రతికినాడు కురుకులతో. ధనవంతుడు గుర్తించలే, తన ఇంట పెంచుకున్న కుక్కలు ఆ కురుకులను నాకుతూ వచ్చినాయి. ధనవంతుడు ఐశ్వర్యంతో ధనం ఉంది, డబ్బు ఉందని ఉప్పొంగిపోయినాడు. కాబట్టి ఈ దరిద్రుడు ఏమైపోయింది, ఆకలి తీర్చుకోవడానికి సర్దిది పాడేసిన అన్నము, పాడేసిన రొట్టె ముక్కలు, కుక్కలు ఆ పుల్లు చీములు కాస్తున్నప్పటికీ, కుక్కలు నాకుతున్నప్పటికీ చీ అనుకోలే, ఇదే రొట్టె ముక్క నాకు దేవుడు ఇచ్చాడని చెప్పేసి సరిపెట్టుకున్నాడు. ఒకరోజు ధనవంతునికి వస్తుంది, ధనవంతునికి వచ్చింది మరణము, దరిద్రుడికి వచ్చింది. ధనవంతుడు నరకంలో యాతన పడతా ఉన్నాడు. అందుకే హిందూ ఆచార ప్రకారం ఏమంటాడంటే, పాపం చేస్తే నరకము, అదే నరకం ఉంటుంది అని అంటారు. 7 పుణ్యాలు, 7 ఆత్మలు, 7 జన్మలు ఉంటాయంటారు. కాబట్టి అందరం నమ్మేది ఒకటే. కాబట్టి మతం కాదు, మార్గం. కాబట్టి ధనవంతుడు అంటున్నాడు, చనిపోయినాడు, నరకంలో యాతన పడతా ఉన్నాడు. దరిద్రుడైన రాజులు దేవుని రొమ్మ పక్కన అనుకున్నాడు. అప్పుడు యాదకొచ్చి, నేనైతే చనిపోయినా, నా కనీసం నా కుటుంబం నాన్న ఓ లాజరు చేత ఆ చిక్కన మీద ఒక నీటి చుక్కని ఏమంటాను. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా, నువ్వు ధనవంతుడు ఉండొచ్చు, దరిద్రుడు ఉండొచ్చు, పటేల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరం సమానమే. నీ రకం ఉంది, నా రకం ఉంది. మన మనుషులను మనుషులుగా ప్రేమించాలి. కాబట్టి మనం ఏంటిదంటే, ఏమంటాడంటే దేవుడు, ఈ సహోదరి సహోదరుడ,
నీ హృదయం నాకేమో. ఏంటిది హృదయము? కాబట్టి క్రైస్తవం అంటే మతం కాదని నేర్చుకో. ఒకటి దాన్ని ఉన్నపాటి నుండి ప్రభావ నిజంగా నేను పాపని నన్ను ఒకసారి క్షమించంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. యెషయా 3:16 ఒక మాట చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. మరి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠుడై మెడ చాచి నడుస్తూ ఓరచూపులు చూస్తూ గులుగుతో నడుస్తూ తమ కాళ్ళ గజ్జలు మ్రోగుతున్నారు. కాబట్టి సీయోను కుమార్తెల నడినెత్తి గోడు చేయను. యెహోవా వారి మానవులను బయలుపరచను. కాబట్టి ప్రేమైన వాళ్ళ నిజంగా చూసుకోవాలంటే చాలా ఉన్నాయి, టైం లేదు. ఒకటే ప్రియ సహోదరులారా, నూతనంగా వచ్చిన మా ప్రియ అన్నలారా, రాజకీయ నాయకులారా, మా సహోదరులు మమ్మల్ని పరిపాలించే అధికారం మీకుంది. మీరు శ్రేష్టంగా అధికారం చేయాలని దేవుడు మీకు అనుగ్రహించినాడు ప్రజల ద్వారా. సత్యమేదో నిజమేదో అబద్ధము జోలికి పోదని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మీకు దేవుడు దీవిస్తాడు, దేవుని ప్రేమ వెల్లడిపరుస్తాడు. కాబట్టి మీకు నిండు మనసు, నిండు నూరేళ్ళు ఆయుష్ పొడిగించాలని కోరుకుంటున్నా. క్రైస్తవులుగా మీ గ్రామానికి ఎన్నుకోబడ్డ వారి కొరకు మీరు ప్రార్థించాలని వెళ్ళాలంటాం. ఈ రోజు ఎందుకు వచ్చినారు? అన్నలు దేవుని యొక్క పుట్టిన దినమని వాళ్ళు జరుపుకోవడానికి వచ్చినారు. కాబట్టి తిమోతి గ్రంథంలో రాజులకు అధికారుల కొరకు ప్రార్థనలు యాజనలు చేయాలి. అది క్రైస్తవుల మీద ఉన్న బాధ్యత, బరువు, అది దేవుడు ఇచ్చినాడు. కాబట్టి దేవుడు సృష్టి శరీరంగా వచ్చినాడు, ఆయన మనిషి కుమారుడిగా వచ్చినాడు, పొత్తి గుడులతో చుట్టపడుతూ వచ్చినాడు. చివరిగా దేవుడు నన్ను రెండు చేతులు చాచి ఆయన ప్రేమ చేత పిలుస్తున్నాడు. ఆత్మ విషయమైన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. ఒకవేళ జీవితంలో దుఃఖం ఉందేమో, బాధ ఉందేమో, ఏదో దినాన్ని నువ్వు పరువు కడముట్టిస్తున్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. మనం ప్రేమించాలా, క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమించాలా. నీవు క్రైస్తవమని మతం మోసుకున్నావేమో, జాగ్రత్త. ఒక దినం రాబోతుంది. మత్తయి సువార్త 12:36 చివరిగా లాస్ట్ చదవండి. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు ప్రతి మాట వ్యర్థమని ముందు ఎవరో తెలిసి ఉన్నవి. విమర్శ దినమున లెక్క చెప్పాల్సిన ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, ఒక బాధ్యత సహోదరుడిగా, ఒక సహోదరిగా ఏంటిదంట లెక్క చెప్పవలసినది. నువ్వు అనుకుంటున్నావేమో దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు, నువ్వు ప్రార్థన చేయలేమో లెక్క అడుగుతావు. ప్రార్థన చేయాలా. విమర్శ దినం రాబోతుంది. మితి లోకంలో నువ్వు డబ్బులకు 3 రూపాయలకు 5 రూపాయలకు మితిస్తున్నావు, చక్రవడ్డీ దుస్తులు చేస్తున్నావు. కానీ దేవుడు రాబోతున్నాడు. రెండవ రాబోతుంది. అందుకంటున్నాడు, ప్రయాసపడుతున్నా ఓ సమస్త జనములారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగిస్తా. ఆ దినమున లెక్క చెప్పవలసి ఉంది. ఏమీ లెక్క, ఎవరి గురించి ప్రార్థించమన్నారు, ఎట్లా బ్రతుకున్నారు. దీన మనసు, ప్రేమించే మనసు. ఒకరిని కొడితే దేశించొద్దు, క్షమాపణ కలిగి ఉండాలి. ఒకవేళ నీ తల్లిదండ్రులతో సమాధానం లేదు, నీ భార్య బిడ్డతో సమాధానం లేదు, పాలనతో సమాధానం లేదు, సమాధాన పడమని చెప్తుంది. కాబట్టి చివరి దినాలంటున్నాం, దేవుడు ఆ విధంగా తోలలో కనబడ్డాడు. ఆ దూత స్వప్నమాన్ని చూసి ఆ నక్షత్రం వచ్చినంత వరకు ఆగినారు. తిరిగి ఆ రక్షకుడు నన్ను రక్షించేవాడే హిమాలయం గారి పేరు పెట్టబడాను.
ఆ రక్షకుడు ఎవరంట? మన యొక్క పాపముల నుంచి విడిపించడానికి రక్షకుడుగా వచ్చినాడు. ఆ రక్షకుడే ఈ దినాన పుట్టినరోజు. క్రీస్తు పుట్టినరోజు సంతోషకరమైన రోజు. కాబట్టి మనము ఇతరులకు ఏ విధంగా ఉండాలి, ఒక మాదిరికరంగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు మనము ఒకటే గుర్తుంచుకున్నారు, ప్రార్థన క్రైస్తవత్వం అంటే మతం కాదని మనసు ఒకరికి ఆయస్కరంగా ఉండదు. ఇది మతం కాదు, మార్గం. ఒక మంచి మార్గంలో నడిపే మార్గం. ఒక ప్రయాణం, ఒక బస్సుకి ఏ విధంగా అయితే మార్గం ఉంటుందో, ఒక రైలుకి ఏ విధంగా అయితే మార్గం ఉంటుందో, ఒక విమానానికి ఏ విధంగా అయితే మార్గం ఉంటేనే గమ్యస్థానానికి చేస్తామో, ఒక చివరి దినాన్ని లోకం విడిస్తే మనం మరణానికి మన ఆత్మకు ఒక మార్గం కావాలి. కాబట్టి ఆ మార్గం ఏంటిదంటే పరలోకం, ఆ నిత్యత్వం. అక్కడ యుగ యుగంలో దేవునితో ఆయన ఎదుట కూర్చొని ఆరాధించే బిడ్డలుగా ఉంటాం. దేవుని ముందట సముఖముగా కూర్చుండే బిడ్డలుగా ఉంటాం. దేవుడు అందుకే మనుషునికి దేవునికి మధ్యవర్తిగా క్రీస్తు మనుషులకు నరరూపిగా మధ్యవర్తిగా వహిస్తూ వచ్చినాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకును దేవునికి మధ్యవర్తి. కాబట్టి ఇది జాగ్రత్త నిమరేసుకొని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించిన